జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి నందు గత 8 సంవత్సరాల నుంచి జరుగుతున్న వర్గపోరుకు కోర్టు తీర్పుతో నేడు తెరపడింది. గత కొంతకాలంగా నెలకొన్న వివాదం వలన 2 వర్గాలుగా కమిటీ సభ్యులు విడిపోవడంతో వర్గపోరు ఏర్పడింది. సంఘ కాపరిగా ఉన్న అగస్టిన్ వర్గం ఒకవైపు, మరో సంఘ కాపరిగా ఉన్న జాన్ కెనడీ వర్గం మరోవైపు ఉండి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అగస్టిన్ పాస్టర్ పులిపేటం నుంచి సందేశం ఇవ్వకూడదు అంటూ మరో వర్గం వారు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టు వివాదం నడుస్తున్న క్రమంలో వేరువేరు ప్రార్థనలు చేపట్టారు. ఈ క్రమంలో అనేక సార్లు ఇరు వర్గాల సంఘస్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రతిదాడులకు కూడా పాల్పడ్డారు. అప్పటి నుంచి వివాదాల్లో నడుస్తున్న జేఎంబీ చర్చ్ తాజాగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుతో వర్గపోరుకు చెక్ పడింది. గతంలో సంఘ కాపరిగా ఉన్న జాన్ అగస్టిన్ పాస్టర్ దైవ సందేశం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వటంతో జేఎంబీ చర్చి నందు అగస్టిన్ పాస్టర్ వర్గ సభ్యులు బాణాసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ అగస్టిన్ మాట్లాడుతూ వర్గపోరుకు తెరపడిందని, సభ్యులందరితో కలిసి ఎటువంటి వర్గపోరు లేకుండా ప్రార్థనలు జరుగుతాయని తెలిపారు. ప్రభు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఎందుకంటే లోకంలో సాతానుడు ఉన్నాడు, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకము జయించున్నాను. 9 సంవత్సరాలు కోర్టు కేసులు జరిగినవి. యేసు విక్టరీ ఇచ్చాడు, ఆయన జయము. కాబట్టి ఈ సంఘం భవిష్యత్తులో ఇంకా బాగా జరుగుద్ది. 10,000 మంది సభ్యులు చెదిరిపోయారు, అందరూ మళ్ళీ వస్తున్నారు. కాబట్టి యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. కాబట్టి ప్రభు అందరిని పిలుస్తున్నాడు. మాకు వ్యతిరేకస్తులు కూడా మేము ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు కూడా రావాలా, మేమందరం కూర్చొని ఆరాధించాలి. యేసుప్రభు వస్తున్నాడు 2వ రాకల్లో. ఆయన నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు తీసుకొని పోతాడు యేసుప్రభు. 2వ రాకల్లో తన పిల్లలందరినీ పరలోకానికి తీసుకెళ్తాడు. ఒక ప్రార్థన ఏర్పడి యేసుప్రభు పరలోకమందున్న మా తండ్రి అని. కాబట్టి మేము తండ్రి దగ్గర పోతాం, మా నిరీక్షణ శ్రమలు వస్తాయి, కానీ ప్రభు మాతో ఉన్నాడు. అందరూ వందనాలు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అనగా 2017 నుంచి ఎన్నో సమస్యలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఎదుర్కొంటూ వచ్చింది. కారణం ఏంటి అంటే, సంఘ కాపరి అగస్టిన్ పాస్టర్ గారి మీద ఒక సివిల్ సూట్ని కొంతమంది వేశారు. సివిల్ సూట్ కేసు నంబర్ SROP 6/17. అయితే ఈ కేసు వేయడం వలన ఏం జరిగిందంటే, పాస్టర్ గారు ఆదివారము పుల్పీట్ ఎక్కి వాక్యం చెప్పకూడదు అనే ఒక ఆర్డర్ అందులో ఒక IAలో హైకోర్టుకు వెళ్ళి వాళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే ఈ దినము SROP 6/17 కంప్లీట్గా డిస్మిస్ అవుతూ అగస్టిన్ పాస్టర్ గారి అపాయింట్మెంట్ లీగల్ అని జడ్జి గారు డిక్లేర్ చేస్తూ సదరు ఒంగోలు డిస్ట్రిక్ట్ కోర్టు వారు SROP 6/17లో అగస్టిన్ పాస్టర్ గారే జేఎంబీ చర్చ్ సంఘ కాపరి అని ఒక క్లియర్ ఆర్డర్ను ఈ దినము ఇచ్చింది. అందును బట్టి మేము ప్రార్థించిన సంఘస్థులందరికీ, క్రైస్తవ సమాజానికి, ఒంగోలులో మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్క సహోదరులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఆరాధన సంఘ ఆలయంలో జరుగుతుంది. ఎందుకంటే ఇంకెటువంటి కేసెస్ లేవు కాబట్టి సమాధానంగా ఆరాధన జరుగుతుంది. సంఘస్థులందరూ కూడా ఆరాధనలో పాల్గొని ఐక్యత సమాధానంతో ముందుకు సాగుచు సంఘ భవిష్యత్తు కొరకు, పరిచర్య కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.